చాలా మందికి అవేర్‌నెస్ ఇప్పుడిప్పుడే కలుగుతుందని చెప్పాలి. మరుగున పడిపోతున్న ఒక ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అసలు ఆయుర్వేదిక్ అంటే ఏంటి? మీ ద్వారా ఆయుర్వేదిక్ గురించి ఏం చెప్తారు? ఆయుర్వేదం అనేది ఆయుష్ని పెంచే వేదం అని ఆయుర్వేదంలో చెప్తారు. అంటే ఆయుస్తస్య హితాహితం. అంటే స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం, వ్యాధిగ్రస్తుని యొక్క వ్యాధిని ట్రీట్ చేయటం ఆయుర్వేదం యొక్క ముఖ్య లక్షణం. మనకి ఇప్పుడు ఫిజికల్ మెంటల్ హెల్త్ గురించి చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ మన ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అసలు ఆరోగ్యవంతుడు అనే ఒక మంచి డెఫినేషన్ మన ఆయుర్వేదంలో ఇచ్చారు. అంటే ఆరోగ్యవంతుడు అంటే ఎవరు? సమదోష సమాగ్నిశ్య సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః. అంటే దోషాలు ఇవన్నీ కూడా సమంగా ఉండటమే కాకుండా, ఫిజికల్ హెల్తే కాకుండా మన మెంటల్ హెల్త్ కూడా ఉండాలి. మనసు ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక మనిషిని మనం స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడిగా చెప్తాం. సో ఆయుర్వేదంలో స్వస్థుడు మీనింగ్ ఇది. వీళ్ళకి ట్రీట్ చేస్తూ అంటే మనకి ఈ స్వస్థుని స్వస్థంగానే ఉంచుతూ, ఎవరైతే డిసీజెస్ ప్రోన్ అయ్యారో అంటే జబ్బు వ్యాధిగ్రస్తులు అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధానమే మన ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదిక్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు డాక్టర్స్. అసలు వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఉండట్లేదు. ఆయుర్వేదిక్ మందు ఇస్తామంటున్నారు, ట్రీట్మెంట్ అంటున్నారు. మరి వాళ్ళ గురించి అంటే ఇప్పుడు మీరు ఒక మచిలీపట్నంలో ఒక శుభకర హాస్పిటల్ అంటే చాలా మంది ఒక ట్రస్ట్ అనేది వాళ్ళకు ఉంది. అలా కాకుండా అసలు ఏమీ సర్టిఫికేషన్స్ లేకుండా వచ్చేస్తున్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి అసలు ఏం చెప్తారు? అంటే మనం ఇప్పుడు ఆయుర్వేదం చేయాలి అంటే BAMS, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. మన MBBS ఎలాగో దీనికి కూడా ఎంసెట్లో ర్యాంక్ సాధించి ఆ BAMS చదివిన వాళ్ళు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ MD కూడా ఉంటుంది. ఈ BAMS MD లేకుండా, లేకపోతే BAMS అన్న గ్రాడ్యుయేషన్ లేకుండా ప్రాక్టీస్ చేయటం ఎథికల్గా నేర్. కానీ మనం ఈ అనువంశిక వైద్యులని, యూట్యూబ్ వైద్యం అని, లేకపోతే ఈ మొక్కలు వాడాలని, ఎందుకంటే ఒక డాక్టర్ వైద్యం చేసేటప్పుడు మనం చాలా రకాల పరీక్షలు చేసి వాతపిత్త కఫాలని, దోషాలని ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక వ్యాధిని నిర్ధారించి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ వీటికి ఏం సంబంధం లేకుండా మనకి ఎంతసేపు మందులతో అలవాటు అయిపోయిన ప్రక్రియ మనది. అంటే మనం ఇప్పుడు జబ్బు కంటే కూడా ముందు ఏ మందు వాడాలి, మనకు ఆకలి లేకపోతే ఏ మందు వాడాలి, దగ్గు వస్తే ఏ మందు వాడాలి, మెడికల్ షాప్కి వెళ్ళి మందు తెచ్చుకోవడం అలవాటు అయిపోయిన సమాజంలో మనకి వీళ్ళని దాన్ని క్యాష్ చేసుకోవడం బాగా అలవాటైంది. నేను సర్టిఫికేట్ లేకపోయినా నేను ఒక మొహానికి ఒక మంచి ఆయింట్మెంట్ ఇస్తాను, లేకపోతే కడుపులో నొప్పికి జబ్బు తగ్గు మందు వేసుకోవడం. కానీ అసలు కడుపు నొప్పి రావడానికి కారణం తెలియాలి. ఇది తెలియాలంటే చదువుకోవాలి. చదువుకోకుండా డిగ్రీ చేయడానికి కారణమే మనం, జనాలే కారణం. ఇంకా మందుల కోసం పరిగెట్టినంత కాలం ఈ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా చేసేవాళ్ళు ప్రాణం అలా వాళ్ళ ప్రాపర్టీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు మనం ఒక కషాయం వేసుకోండి అని ఒక పేషెంట్కి ఇస్తే, అమ్మ మళ్ళీ చాలా చేదుగా ఉంటుందండి, మేము కషాయం వేసుకోలేదు, పెలటబుల్గా అనే ప్రాబ్లం ఉంటుంది. అలాగే చూర్ణం ఇస్తే అమ్మ మాకు గొంతు దిగుదనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇదే వాళ్ళు ఎవరైనా అంటే పేర్లు ఎందుకే కానీ ఎవరైనా ఒక కంపెనీ లేకపోతే ఏదో పేరు పెట్టి గోమూత్రాన్ని తీసుకోండి అంటే, గోమూత్రం ఇండికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ అది తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోని వాళ్ళు ఎలా తీసుకోవాలి చాలా ఇండికేషన్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళి కొనుక్కుని తాగుతారు. సో ఈ కషాయం వేసుకోలేని వాళ్ళకి, చూర్ణాలు తీసుకోలేని వాళ్ళకి గోమూత్రం మాత్రం ఎలా సాధిస్తుంది? ఇది పెలటబులా, అది పెలటబులా? సో డిగ్రీ అంటే డాక్టర్స్ అనేవాళ్ళు ఏదో వెళ్ళి చేసేస్తారు, డాక్టర్స్ అంటే ఏదో వెళ్తే ఏదో ఖర్చు అయిపోతుంది అనుకుంటారు. కానీ వీళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది వర్త్ఫుల్. మనం కాస్మెటిక్స్ రూపంలో, ప్రొడక్ట్స్ రూపంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది ఇన్స్టెంట్ గా ఏమైనా ఉపశమనం కలిగిస్తుంది, కానీ అది క్యూర్ అయితే ఇన్స్టెంట్ గా కూడా ఏం ఉపయోగం ఏమి ఉండదమ్మా. కాకపోతే అంటే మనకి ట్రీట్మెంట్స్ లో ప్లాసిబో ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే మనకి 10 మంది పేషెంట్స్ కి మెడికల్ స్టాటిక్స్ ప్లాసిబోలో ఉంటుంది. అంటే ఒక నలుగురికి నిజమైన మందు, ఒక నలుగురికి సగం మందు, ఒక ఇద్దరికి ఏ మందు ఇవ్వకపోయినా నిజంగా మందు ఇచ్చిన వాళ్ళలో నలుగురికి, సగం మంది ఇచ్చిన వాళ్ళు ఇద్దరికి, ఏ మందున వాళ్ళ ఒకరికి తగ్గుతుంది. ఎందుకంటే దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. మన మనసు స్పందించినప్పుడు కొన్ని రకాల జబ్బులు తగ్గుతాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త సినిమా కానీ, లేకపోతే కొత్త బట్టలు కానీ, కొత్త పండుగ వచ్చినప్పుడు మన మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మనకి ఏదైనా బాధను ఆ రోజు మర్చిపోతాం. అట్లాగా మన శరీరం కూడా కొత్తగా ట్రై చేసినప్పుడు కొంత తగ్గుతుంది, కానీ జబ్బు తగ్గిపోయినట్టు కాదు, అది మహా. తర్వాత మళ్ళీ దాన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం ఫేస్ చేస్తాం.